పెరుగు పచ్చడి ఆంటీ రీసెంట్గా 40 కేజీలు తగ్గి తెగ ట్రెండ్ అయిపోతున్నారు భయ్య. మరి ఇది రియలా ఫేక్ వెయిట్ లాసా చెప్పే ముందు మీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. రోజు ఇదే తాగుతా, ఇదే నా ఫిట్. 40 కిలోలు తగ్గాను ఆంటీ నుంచి అమ్మాయి. ఒక 15 రోజులు నేను చెప్పినట్టు చేయండి, 120 ఉన్నా 60కి వస్తారు. ఇవన్నీ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ మానేసి వెయిట్ లాస్ అవ్వడం, అంటే తిండి మానేసి వెయిట్ లాస్ అవ్వడం ఈ మధ్యన అందరికీ బాగా ఫ్యాషన్ అయిపోయింది. యూట్యూబ్లో పెరుగు పచ్చడి అంటే వెయిట్ లాస్ స్కామ్, పెరుగు పచ్చడి అంటే ఫేక్ వెయిట్ లాస్ అని చాలా మంది వీడియోలు చేస్తున్నారు. ఇది ఫేక్ అని కొంతమంది అంటున్నారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈవిడ నిజంగానే తగ్గారు, 100% నిజం. కానీ ఇక్కడ లుజుగులు చాలా ఉన్నాయి, క్వశ్చన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈవిడ 100 కేజీలు ఉన్నారు. 100 కేజీలు ఉన్న ఆవిడ యావరేజ్గా 2500 క్యాలరీలు తినాల్సిందే, లేకపోతే ఏమవుద్ది, బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది, అంటే మీ హెల్త్ షెడ్కి వెళ్ళిపోతుంది. బట్ ఈవిడ 40 కేజీలు తగ్గడానికి వెనకతలు ఉన్న కారణం, నాకు ముఖ్యంగా ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే ఈవిడ ఏమైనా క్రాష్ డైట్ ఫాలో అయ్యారా. ఎందుకంటే డెఫినెట్లీ 40 కేజీలు తగ్గారంటే ఈవిడ 1200 క్యాలరీలు లోపే తిని ఉండాలి. అంత క్యాలరీ లోపు తింటే ఎవడైనా వెయిట్ తగ్గుతాడు. ఇప్పుడు తిండి మానేసి తగ్గడం కానీ డైట్ అనరు. డైట్ అంటే ఏంటి, మనం ఆరోగ్యంగా హెల్తీగా ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, మైక్రో న్యూట్రియన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని కస్టమైజ్ చేసి తినడం డైట్. అలా తింటే చాలా కష్టం తగ్గడం, మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది హెల్తీ వేలో చేయాలంటే. బట్ ఈవిడ ఇట్టే తగ్గడానికి ముఖ్య కారణం క్రాష్ డైట్లు ఏమైనా చేశారా, లేదంటే లో క్యాలరీ డైట్ ఫాలో అయ్యారా, కాప్ స్కిప్ చేశారా, ఇది నా మొదటి డౌట్ అనమాట. అండ్ చాలామంది, నేనే కాదు, నాకు ఇలాంటి డౌట్స్ చాలామందికి వచ్చేది చూడగా. ప్రస్తుతానికి పెరుగు పచ్చడి ఆంటీ అనే వ్యక్తి బరువు తగ్గించాను అంటూ తన ప్రచారాన్ని వివిధ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఓదరగొడుతున్నారు. ఈ మధ్యన చాలామంది నా దగ్గరికి వస్తారు కదా క్లయింట్స్, మన వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి వస్తారు. నాకు పెళ్ళి ఉంది, బే తగ్గిపోవాలి, థైరాయిడ్ పీసీఓడి ఉంది, బే తగ్గిపోవాలి, పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత లావ్ అవుతారు కదా, బే తగ్గిపోవాలి, ఎవరో ఏదో అనుకుంటున్నారు, స్కూల్లో ఫ్రెండ్ ఏమో అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఏదో అనుకుంటుంది, ఇలా బే తగ్గిపోలి అంటుంటే చాలామంది డైటీషియన్లు మీకు క్రాష్ డైట్లు అంటే 1200-1000 క్యాలరీల కన్నా తక్కువ డైట్ ఇచ్చి మీకు తిండి మానిపించేసి తగ్గిపిస్తున్నారు. ఇలా మీరు కూడా ఏదో బాగుంది కదా అని చెప్పి తగ్గిపోతున్నారు. కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు చాలామందికి తెలియట్లేదు. అది తెలియజేయడం కోసమే వీడియో. ఈవెన్ 40 కేజీలు తగ్గినా మళ్ళీ పెరగరు అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం ఏదైనా తిండి మానేస్తే ఎక్కువ రోజులు మానలేం, మహా అయితే 3 నెలలు, దాని తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు మనకి ఇష్టమైన ఫుడ్ తింటాము, మళ్ళీ పెరిగిపోతాం, మెటబాలిజం స్లో అయిపోతుంది, ఈ ఏజింగ్ స్పీడ్ అయిపోతుంది, యంగ్ లుక్ మెయింటైన్ చేయలేదు, స్కిన్, హెయిర్ ఇవన్నీ పాడవుతాయి. వెయిట్ తగ్గడం ఒక్కటే ముఖ్యం కాదు, హెల్దీగా యంగ్గా మెయింటైన్ చేస్తూ తగ్గాలి. అలా తగ్గితేనే అది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది నెక్స్ట్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇలా ఈ క్రాష్ డైట్లు బేగా తగ్గిపోవాలి, పొద్దున్న లేచిన వెంటనే లెమన్ వాటర్ తాగండి, డీటాక్స్ డ్రింక్ తాగండి, ఇలా చాలా పద్ధతులు ఉంటాయి. బట్ మనం చూస్ చేసుకోవాల్సింది న్యాచురల్ వేస్. న్యాచురల్ వేస్లో వెళ్తే ఇంత 40 కేజీలు డ్రాస్టికల్లీ తగ్గిపోవడం ఇంపాసిబుల్. బట్ న్యాచురల్గా వెళ్తే మన హెల్త్ బాగుంటుంది. మనం తగ్గినా సరే మన హెల్త్ బాగుపడదు. చాలామంది ఏమనుకుంటారంటే 40 కేజీలు ఇవి తగ్గిపోయారు, ఇవి హెల్త్ సెట్ అయిపోయింది అనుకుంటారు. నో, హెల్త్కి వెయిట్ లాస్కి సంబంధం లేదు. వెయిట్ లాస్ స్లోగా అయినా సరే మీ హెల్త్ బాగుంటుంది. అదే ర్యాపిడ్ వెయిట్ లాస్ స్పీడ్గా తగ్గారనుకోండి, మీ హెల్త్ రాను క్షీణిస్తుంది, మీ హెయిర్ క్వాలిటీ తగ్గిపోద్ది, జుట్టు రాలిపోద్ది, మీ స్కిన్ పాడైపోద్ది, పింపుల్స్ వచ్చేసి ఏజ్డ్గా మారిపోతాం, మీ మెటబాలిజం అంటే మీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. మీరు ఏదైతే డే టు డే యాక్టివిటీ చేస్తున్నారో మీకు ఇంకా చిరాగ్గా ఉంటుంది, డైట్ ఫాలో అవ్వాలనిపించదు, మళ్ళీ యుల్ గెయిన్ బ్యాక్. ఇక్కడ కూడా రీసెంట్గా జరుగుతున్నదంతా ఇదే. వెయిట్ లాస్ పేరుతో చాలామంది లో క్యాలరీ డైట్లు, కార్బ్స్ మానేయమంటారు, రైస్ తినొద్దంటారు. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆ డైట్ని ఎంతకాలం ఫాలో అవ్వగలవు. ఇలా నేనే కాదు చాలామంది క్వశ్చన్ చేయడం మొదలెట్టారు ఇప్పుడు వెయిట్ లాస్ చూసాక. చూడండి, ఒకసారి నెలలో ఇన్ని కేజీలు అంటారు, మరొకసారి ఏమో మరికొద్ది రోజుల్లో మరికొన్ని కేజీలు అంటారు. ఇలా రకరకాల పేర్లతో డైట్ ప్లాన్లు, ఇవన్నీ చూస్తే సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇలాంటి వాళ్ళ బిజినెస్ అంతా కూడా ఏదో బేగా తగ్గిపోవడం కోసం ఏది చేయడానికైనా రెడీగా ఉన్నారు. ఈ క్లినిక్లకి వెళ్తున్నారు, వెయిట్ లాస్ క్లినిక్కి ఏవేవో చేస్తున్నారు. బట్ ఎంతవరకు చేయగలరు ఆ డైట్? ఎవరైనా ఒక డైటీషియన్ నీకు ఒక డైట్ ప్లాన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ చేయడం నేర్చుకో. యూ హ్యావ్ ద రైట్. నువ్వు ఒకరికి డబ్బులు పే చేస్తున్నావు కాబట్టి క్వశ్చన్ చేయి. ఎందుకు ఇది తీసుకోవాలి నేను, ఎందుకు అన్నం తినకూడదు, ఎందుకు రోటీ తినకూడదు, ఎందుకు సలాడ్లు తినకూడదు, ఎందుకు ఇంత లో క్యాలరీ నన్ను ఎందుకు పెట్టావు, రేపు ఏదైనా నాకైతే నాకు బాధ్యులు ఎవరు, రేపు ఏదైనా నా హెయిర్ పోతే, నా స్కిన్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, నేను ముడతలు వచ్చేసి ఇంకా చండాలంగా మారిపోతే బాధ్యులు ఎవరు, ఒకవేళ నీకు తగ్గినా నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా నేను పెరగనని అడగండి, క్వశ్చన్ చేయండి. అది డైటీషియన్ అయినా, ట్రైనర్ అయినా, ఎవరిని నేను ఈ వీడియోలో టార్గెట్ చేయట్లేదు. బట్ ఎవరైతే కొంతమంది డైటీషియన్లు, ఈ జిమ్ ట్రైనర్లు జ్యూసులు ఇచ్చి, లేదా లో క్యాలరీ డైట్లు, క్రాష్ డైట్లు, డీటాక్స్ డైట్లు ఇచ్చి
ఫాస్ట్గా తగ్గిపించేసి ఫిట్నెస్ని వ్యాపారం చేసి పడేస్తున్నారు చాలామంది. అందరూ అలాగే ఉన్నారు. పెరుగు పచ్చడి ఆంటీ డైట్ వల్లనే తగ్గిందా అంటే డైట్ వల్లనే తగ్గింది. అండ్ ఇక్కడ స్కామ్ ఏంటి, మొత్తం ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అంత సైడ్ ఎఫెక్ట్స్ రావండి. హెయిర్ లాస్ అవ్వడం అనేది మెయిన్ కాన్స్టిపేషన్, బ్లోటింగ్ అవ్వడం. రాను రాను నాకు భయం వేస్తుంది ఫిట్నెస్ ఎక్కడ బిజినెస్లో మారిపోద్దని. ఫిట్నెస్ ఈజ్ ఆల్సో బిజినెస్, బట్ నేను ఎప్పుడన్నా చూసే మనిషిని కాదు. ఫిట్నెస్ అనేది ఒక వ్యాపారంలో మనం చూసుకుంటూ పోతే ఇంకా దేశం అల్లకల్లోలం అయిపోద్ది. ఇప్పటికే మనం డయాబెటీస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇండియా. అసలు మనం రీసెంట్గా వచ్చిన స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే మనకు వచ్చిన జీడిపిలో కనీసం కొంత కూడా ఒక 10% కూడా మనం మన హెల్త్ మీద పెట్టుకోలేకపోతాం. అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నాం. ఏదైనా అయితే చూసుకుందాంలే, ఈ లో క్యాలరీ డైట్లు తగ్గి ఫాస్ట్గా తగ్గిపోతాం, ఫాస్ట్గా చేసేద్దాం, ఫాస్ట్గా షెడ్కి వెళ్ళిపోతామని. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, మీకు ఎవరైనా ట్రైనర్ని కానీ డైటీషియన్ కానీ దయచేసి గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. నన్ను ఏదో నమ్మండి, నా దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోండి అనట్లేదు. నా క్లయింట్స్ని చూడండి, సరే ఎన్ని కేజీలు తగ్గారు, ఎలా తగ్గారు. సో ఇవన్నీ చూడండి, నన్ను క్వశ్చన్లు అడగండి. నేను ఎప్పుడు కూడా నా దగ్గరికి ఏ క్లయింట్ వచ్చినా ఉమెన్ అవ్వని మెన్ అవ్వని చాలా బాధతో వస్తారు, బేగ తగ్గాలి అది ఇదని. బట్ నేను ఒకటే చెప్తాను, నేను మాత్రం ఇలా లో క్యాలరీ డైట్లు ఇలాంటివి ఏం చెప్పను. హెల్తీగా న్యాచురల్గా లేట్ అయినా తగ్గుదాం అంటాను. కాబట్టి క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉంది. ఎవరైనా ఏదైనా డైట్ ప్లాన్ ఇచ్చినంటే గుడ్డిగా ఫాలో అయిపోద్దు. ఎవరైనా జిమ్లో ఏదో ఈ వర్కౌట్ చేయాలంటే ఎందుకు చేయాలి, అది ఏ మజిల్కి పడుతుంది. అలాగే ఈ డైట్ తినమంటే పర్టికులర్ ఫుడ్ అది ఎందుకు తినాలి, అది ఎందుకు తినకూడదు, ఒకవేళ తినొద్దంటే. సో యూ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్. ఎందుకంటే ఫిట్నెస్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతుంది. డైట్, వర్కౌట్ మొత్తం ఒక దందా అవుతుంది అనమాట. బయట ఏదో దందాలా తయారైంది. ఇలాంటి దందాలో మీరు సర్వైవ్ అవ్వాలి అనుకుంటే కనుక స్టార్ట్ క్వశ్చనింగ్. అది ఎంత పెద్ద డైటీషియన్ అయినా, అది ఎంత పెద్ద తోపైనా, నువ్వు వాడికి డబ్బులు పే చేస్తున్నా, నీకు డైట్ ఇస్తున్నాడు, వర్కౌట్ ప్లాన్ ఇస్తున్నాడు, ఎవడైనా అవ్వని. బట్ నువ్వు 1-2 సార్లు ఆలోచించుకో. అసలు ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కడు ఫిట్నెస్ టిప్లు ఇచ్చి ప్రతి ఒక్కడు ఇది అయిపోతున్నాడు. బట్ నేను దాదాపు నేను ఎంతమంది ట్రైన్ చేసాను నాకు గుర్తుకోలేదు. మన వెబ్సైట్కి వెళ్ళి చూడండి, చాలామంది ఉంటారు. బట్ నేను ఏ రోజు కూడా ఫాస్ట్గా తగ్గిపోండి, క్రాష్ డైట్స్ చేసేయండి, డీటాక్స్ డైట్ చేసేయండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్కువ చేయండి, ఇలాంటి సొల్లు కబుర్లు నేను ఏ రోజు చెప్పను. ఎందుకంటే నాకు ఒక క్లయింట్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన తృప్తి చాలా ఇంపార్టెంట్ నాకు. నేను ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి వచ్చిందే ఆ తృప్తి కోసం. ఏదైతే నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రీవియస్గా, మన ఫ్యామిలీలో ఒకరు చనిపోయారు ఇలాగే. అది రేపు ఎవ్వరికి అవ్వకూడదు. హెల్త్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి అని నేను మాటికి చెప్తున్నాను. వెయిట్ లాస్ ఇదంతా కాదు, మీ హెల్త్ ట్రాన్స్ఫార్మ్ అయితే వెయిట్ లాస్ అనేది బోనస్గా అవుతుంది. నీ హెల్త్ మారితే నీ స్కిన్ ఆబ్వియస్లీ మెరుస్తుంది. నువ్వేం కాస్మెటిక్స్ అడ్డమైన ప్రోడక్ట్లు ప్రమోషన్లు చూసి వాడక్కర్లేదు. నీ హెయిర్కి ఏం క్రీములు వాడక్కర్లేదు. 90% నీ డైట్లోనే నీ ఆరోగ్యం, నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది నీ డైట్లో ఉంటుంది. నీ హెయిర్ ఎలా ఉండాలి, స్కిన్ ఎలా ఉండాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ నీ డైట్లో ఉంటాయి. కాబట్టి క్రాష్ డైట్స్, షార్ట్ కట్స్ ఇవన్నీ ఫాలో అయితే ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి మనం లంచం ఇచ్చి వెళ్తే ఎలా ఉంటుంది? రేపు ఏదైనా అయితే మొత్తం షెడ్కి వెళ్ళిపోతాం మనందరం. ఆడు ఏదైనా గవర్నమెంట్ జాబ్లో డాక్టర్ ఉంటాడు, ఆడు లంచం ఇచ్చి వచ్చాడు అనుకోండి, ఆడు కనుక మీకు ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా భారతీయుడు మనం చూసాం రీసెంట్గా. సో భారతీయుడు మూవీలో కూడా ఇదే టాపిక్. లంచం తీసుకొని మనం బ్రేక్ చేస్తే ఎలా ఉంటుందని చూపించారు. సో ఇక్కడ కూడా మీకు అలాంటి క్రాష్ డైట్లు ఇస్తే మీకు రిజల్ట్ బేనే వచ్చేస్తుంది. కాకపోతే మీ హెల్త్ ఇస్ డ్యామేజింగ్, దే ఆర్ డ్యామేజింగ్ యువర్ హెల్త్. సో ఇక్కడ నేను అదే క్వశ్చన్ చేస్తున్నాను, ఎంత వెయిట్లో అసలు ఎలా అవుతున్నారు, అసలు ఏంటి డైట్లు ఏంటి? సో నా బాధల్లో ఒకటే, దయచేసి షార్ట్ కట్స్కి వెళ్ళొద్దు. ఇవి తగ్గారు హ్యాపీయే, బట్ క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఎవరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు మనకి. మీరు కానీ నా దగ్గర జాయిన్ అవ్వాలనుకుంటే కనుక నేను ఎవరిని పడతానో తీసుకోను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, కల్కి ట్రాన్స్ఫర్మేషన్ రైట్నో అవుతుంది. చాలామందిని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను, రిజల్ట్స్ కూడా మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తాను చూడండి. మీరు నిజంగా సీరియస్గా ఎన్రోల్ అవ్వాలనుకుంటే దాంట్లో వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి. వెయిట్ లాస్ అయినా, గెయిన్ అయినా, బాడీ రికంపోజిషన్ ఏదైనా. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఫాస్ట్గా తగ్గిపోవాలని మాత్రం నా దగ్గర రావద్దు. డీటాక్స్ డైట్లు, ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే డైట్లు ఇలాంటివి ఏవి మన దగ్గర ఉండవు. సో దయచేసి అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే దయచేసి నాతో దూరంగా ఉండండి, మన వీడియోస్ కానీ వీటికి కానీ. ఎందుకంటే నేను ఐ డోంట్ ఎంకరేజ్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ షార్ట్ కట్స్ అనమాట. అంటే షార్ట్ కట్స్ ఎత్తుక్కొని బేగా
సక్సెస్ పొందుదామని చాలామంది ట్రై చేస్తారు రియల్ లైఫ్లో, ఈ డైట్లో కానీ దేంట్లోనైనా వాళ్ళకి ఓపిక ఉండదు అనమాట. నీకు ఓపిక లేదు అని అంటే నువ్వు బేగా షెడ్కి వెళ్తావు అని అర్థం. ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్డమ్ ఎవరికి వచ్చేది, వాళ్ళు ఎప్పటి నుంచో కష్టపడతా ఉంటే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు వాడి బాడీ. ఇప్పుడు ఈవిడ కూడా 40 కేజీలు తగ్గాలంటే ఎంతో కష్టపడి ఉండాలి, అది కూడా అంత ఈజీ కాదు. జ్యూసులు తాగి బాడీ పెంచడం కూడా అంత ఈజీ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ ప్రిఫర్ న్యాచురల్ వే. ఎందుకంటే న్యాచురల్గా మనం చేసినప్పుడు ఆ కిక్ వేరేగా ఉంటుంది. నువ్వు జ్యూస్ తాగి లేదంటే అడ్డమైన దారులు తొక్కి వెయిట్ లాస్ అవ్వడం వేరు. నీ కష్టంతో నువ్వు డైట్ చేసి వర్కౌట్ చేసి నిన్ను నువ్వు నమ్ముకుని వెయిట్ లాస్ అవ్వడం వేరు. మార్కెట్లో ఇప్పుడు గూగుల్లో కానీ ChatGPT అని వచ్చింది, టెక్నాలజీ పెరుగుతుంది, వచ్చింది. సో డైట్ కావాలంటే పెద్ద విచిత్రం ఏం కాదు, వర్కౌట్ ప్లాన్ కావాలంటే పెద్ద విచిత్రం ఏం కాదు, జిమ్కి వెళ్ళినా పెద్ద విచిత్రం ఏం కాదు. యూట్యూబ్లో వీడియోలు చూసుకొని చేసేయచ్చు, గూగుల్లో డైట్లు చూసుకొని చేసేయచ్చు. అలాగే డాక్టర్ కూడా నీ ఆపరేషన్, ఒకవేళ నీకు అదే డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు కూడా యూట్యూబ్ వీడియోలు, గూగుల్లో ఇమేజ్లు చూసి చేస్తే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. చేయకూడదు కదా. మరి అలాగే నువ్వు కూడా గూగుల్లో డైట్లు, ఆడెవడో సెలబ్రిటీ చేస్తాడని, సెలబ్రిటీ ఫాస్ట్గా తగ్గిపోయాడని ఇలా ఫాలో అవ్వద్దు. మన హీరోలు ప్రభాస్ గారు, మహేష్ గారు ఎలా చేస్తున్నారు న్యాచురల్గా, మనోళ్ళని మన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంతేగాని డోంట్ బిలీవ్ ఎనీ పర్టిక్యులర్ డైట్ ఆర్ అదే మీకు సెట్ అవుద్దనే ఏం లేదు. బయో ఇండివిజువాలిటీ, ఎవరి డైట్ వాళ్ళకి వేరే ఉంటుంది, ఎవరి బాడీ కండిషన్ వేరే ఉంటుంది, మీ మెటబాలిజం వేరు, మీరు పెరిగిన విధానం వేరు, మీరు తినే ఫుడ్స్ వేరు, మీ స్టైల్ వేరు, మన సౌత్ ఇండియన్స్ తినే పద్ధతులు వేరు. అవన్నీ తెలుసుకుని ఒక మంచి మీ బాడీకి సూట్ అయ్యే కస్టమైజ్డ్ డైట్ని డిజైన్ చేయించుకోండి మీ డైటీషియన్ని అడిగి. అది మీకు ఇష్టంగా చేయండి, కష్టంగా వద్దు. కష్టంగా తగ్గాను నేను, కష్టపడి తగ్గానంటే నువ్వు మళ్ళీ పెరిగిపోతావు ఏదో రోజు. సో కష్టపడి ఏది చేయొద్దు లైఫ్లో, ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ చేయండి. నేను ఈ ఫీల్డ్లో దాదాపు ఒక 7 to 10 years నుంచి ఉన్నానంటే నేను కష్టపడి ఏదైనా ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఎంతమంది నాతో రారు కదా, ఎంత సబ్స్క్రైబర్స్ నాకు రారు, ఎంతమంది మీరు నీ వీడియోలు చూడరు. ఎందుకంటే ఐ మేక్ ఇట్ ఎంజాయ్ చేసేలా. నా క్లయింట్స్ అందరూ నా డైట్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని నేను మాటికి చూస్తాను. ఎందుకంటే ఆడ ఎంజాయ్ చేయలేదు అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను అది ఫీల్ అవ్వలేను అనమాట. సో క్లయింట్కి నాకు రిలేషన్ చాలా ఇంపార్టెంట్. యాజ్ సబ్స్క్రైబర్ మీకు నాకు కూడా ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెయిట్ లాస్ అంటే మ్యాజిక్ కాదబ్బా, వెయిట్ లాస్ అంటే అదేదో సీక్రెట్ కాదు, ఏం లేదు. తక్కువ తినాలి, హెల్దీగా తినాలి, అంతేగాని మరీ తక్కువ తినకూడదు. ఇది లాజిక్ ఇక్కడ. సో ఇది మీకు ఒక అవగాహన కోసం నేను చేస్తున్నాను. ఒక క్వశ్చన్ చేద్దాం అని చెప్పి రీసెంట్గా అసలు నాకు ఈ వెయిట్ లాస్ ఈ వీడియో చూడగానే నాకు అదే అనిపించింది. వై డోంట్ వి క్వశ్చన్ అది తెలుగు ఫిట్నెస్లో ఎవరు చాలామంది ఏంటంటే ఈ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళే, వాళ్ళ బాడీలు వాళ్ళ డైట్లు ఎవడి గోల ఆడిది. సో మనం క్వశ్చన్ చెయ్యాలి, చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి. ఓకే, తప్పు మంది ఉంటే మందని ఒప్పుకుంటాం, కాకపోతే మనకి ఎందుకే వచ్చింది అని వదిలేసాం అనుకోండి, పాపం ప్రజలు అంటే ఎవరైతే మీరు చూస్తున్నారో మీకు ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? ఎక్స్పోజ్ చేయాలి మనం. దాన్ని బయట పెడితేనే జనాలకి ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు మన కళ్ళల్లో తెలిసిపోద్ది మనం నిజం చెప్తున్నాం అబద్ధం చెప్తున్నాం అనేది. ఎవరైనా డైటీషియన్ అయినా, ట్రైనర్ అయినా, యూట్యూబర్ అయినా, ఎవరైనా వాళ్ళ వీడియోలు మీరు చూస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళ కళ్ళలో కరెక్ట్గా చూడండి, మీకు తెలిసిపోద్ది ఆడు నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని. ఇప్పుడు నా కళ్ళలో కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఓకే, సో నన్ను మీరు తిట్టుకున్నా పర్లేదు, నన్ను ఏమన్నా పర్లేదు, బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ హెల్త్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి క్రాష్ డైట్లకు దూరంగా ఉండండి, ఇలాంటి షార్ట్ కట్స్కి దూరంగా ఉండండి, కష్టాన్ని అలవరుచుకోండి, స్మార్ట్ వర్క్ చేయండి, డెఫినెట్లీ తగ్గుతారు. తగ్గడం పెద్ద బ్రహ్మ విజయం కాదు అదనమాట. సో ఇంకా వెయిట్ లాస్ గురించి, ఫ్యాట్ లాస్ గురించి ఏమైనా డౌట్లు ఉండి నాతో కనుక కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఉంది, అక్కడికి వచ్చి. రీసెంట్గా ఫుల్ వీడియోస్ అయితే పెద్ద చేయట్లేదు, బికాజ్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై క్లయింట్స్. చాలా ఉంటాయి అన్నమాట, నా క్లయింట్స్ నేను చూసుకోవడానికి నాకు టైం ఉండట్లేదు. సో వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి నీకు కూడా ఇస్తున్నాను. షార్ట్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ట్రెండింగ్ టాపిక్స్ మీద. నేను ఏదైనా నాట్ ఓన్లీ ఫిట్నెస్ ఒక మంచి చెప్పాలి, జనాల్ని మోటివేట్ చేయాలి, డిసిప్లిన్లో పెట్టాలని చూస్తాను. అలా మన షార్ట్స్ డైలీ చెక్ చేయండి, ఫుల్ మీకు కావాల్సిన మోటివేషన్, డిసిప్లిన్, ఇన్ఫర్మేషన్ అన్నీ దాంట్లో ఉంటాయి. టైం వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం, ఉంటాం.